మా మేడంకి నేనంటే ఇష్టమేమో అని చెప్పి ఒక్కోసారి డౌట్ వేస్తుంది. ఎందుకు ఇలా అన్నానో వీడియో ఎండ్ వరకు చూడండి. కోవిడ్ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్ ఇలా ఖచ్చితంగా ఫీల్ అయింటాడు. మా మేడం నిన్న పొద్దున్న తీసుకుని వెళ్ళి ఆ పని ఈ పని అని చెప్పేసి అక్కడ ఇక్కడ తిప్పి ఓ కొట్టుడే కొట్టు రాత్రి 11 గంటల పొద్దున్న ఎలాగో స్కూల్ డ్యూటీ లేవు కదా అని చెప్పేసి పడుకుందాం అని చెప్పి రాత్రి 11 గంటలకు రూమ్కి వచ్చా. అన్ని ఇప్పి ప్రశాంతంగా పడుకున్న తర్వాత మేడం మెసేజ్ చేసినమాట పొద్దున్న 7 గంటలకు రాసివా అని చెప్పి. సరే పిలిచిన తర్వాత పోకుండా ఉంటే ఎక్స్పెక్ట్ ఇచ్చినట్టు ఉండదని చెప్పేసి పొద్దున్న 6 గంటల రెడీ అయ్యి 7 గంటల వచ్చేసి గుడ్ మార్నింగ్ మేడం నేను కింద ఉన్నానని చెప్పేసి 7 గంటలకు కరెక్ట్ గా మెసేజ్ చేసి ఇంకా కిందనే ఉన్నావా అని చెప్పేసి 8:45కి మెసేజ్ చేసింది. దాదాపు 1:45 వెయిట్ చేశా. నా మీద ఎంత ఇష్టమో మా మేడం కి పోయి ఒక చాయ్ ఎత్తుకురమ్మని చెప్పింది. చాయ్ నాకు అనుకుంటారేమో మా మేడం కి పొద్దునే రమ్మనింది నన్ను చూడడానికి కాదు ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడానికి. వెయిట్ చేయించి నా దోలు తీర్చింది. చాయ్ షాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి లేదానికి దేవత దిగొచ్చింది. కార్లో ఎక్కించుకొని చాయ్ చేతిలో పెట్టి తీసుకొని వచ్చి ఆఫీస్ దగ్గర వదిలిపెట్టేశాను అనమాట. 7 గంటలకు వస్తానని 9 గంటలకు వచ్చింది. అంత ఇష్టం మా మేడం నేనంటే. ఇంకొంతమంది కోవిడ్ వాళ్ళు డ్రైవర్లు ఎలా ఇష్టపడతారంటే తిండి తిప్పులు కూడా లేకుండా గంటలు వెయిట్ చేపిస్తారు. నా విషయంలో చెప్పింటే ఇంక రాకుండా ఒక్క నిమిషం లేట్ చేసినా కూడా ఖచ్చితంగా మా మేడం సారీ చెప్తాను అనమాట. ఆల్మోస్ట్ ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నిజమే కదా కామెంట్ చేసి ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.